నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ. పార్టీ అధినేత జగన్ సమక్షంలో జాబితాను విడుదల చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 50% స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించామని వెల్లడి. రాష్ట్రంలో 31 లక్షల మందికి సొంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంపీ కేశినేని నాని ప్రశంస. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా ప్రజలకు ఇవ్వలేదని విమర్శ. 5 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే ఒకటి కూడా నిర్మించలేదని వ్యాఖ్య. పశ్చిమ నియోజకవర్గ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచించాలన్న పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో, బీజేపీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్న. తనకు సీటిస్తే గెలిచి బహుమతిగా ఇస్తానని, లేకుంటే పవన్ కళ్యాణ్ ఫోటోతో పోటీకి దిగుతానని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారం మోగింది. లోక్సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ని విడుదల చేశారు. ఏప్రిల్లో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుందని, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. లోక్సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. 2024 మార్చి 16న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రెస్ నోటు ప్రకటన రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. 26 ఏప్రిల్న నామినేషన్ల స్క్రూనిటీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సైతం తేదీలు ఖరారయ్యాయి. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో నేటి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరిగాయి. వైసీపీ ఘన విజయం సాధించగా టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ 5 ఏళ్లు పదవిలో ఉన్నారు. దీంతో మరొకసారి ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం చేపట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తూ ఉండగా, టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉంది. ఫలితంగా ఈ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వాడివేడిగా సాగనున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇడుపులపాయలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. 50% స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించామని చెప్పారు. సునీల్, కాపు, ఓసీ. అమలాపురం రాపాక వరప్రసాద్, ఎస్సీ. రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు, శెట్టిబలిజ, బీసీ. నరసాపురం గూడూరు ఉమాబాల, శెట్టిబలిజ, బీసీ. ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ, బీసీ. మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు, డాక్టర్, కాపు, ఓసీ. విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని, కమ్మ, ఓసీ. గుంటూరు కిలారి వెంకట రోసయ్య, కాపు, ఓసీ. నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ, బీసీ. బాపట్ల నందిగం సురేష్ బాబు, ఎస్సీ. ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఓసీ. నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు, రెడ్డి, ఓసీ. తిరుపతి మద్దెల గురుమూర్తి, ఎస్సీ. చిత్తూరు ఎన్ రెడ్డప్ప, ఎస్సీ. రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఓసీ. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, ఓసీ. కర్నూలు బివై రామయ్య, బోయ, బీసీ. నంద్యాల మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి,
కిట్టు అంటారు. ఓసీ కాపు. పెడన ఉప్పల రమేష్ రాము అంటారు, బీసీ గౌడ. గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు, ఓసీ కమ్మ. గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, ఓసీ కమ్మ. పెనమలూరు జోగి రమేష్, బీసీ గౌడ. నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎస్సీ. తిరువూరు నల్లగట్ల స్వామిదాస్, ఎస్సీ. విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్. విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్, మైనారిటీ ముస్లిం. విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్, ఓసీ వైశ్య. రాష్ట్రంలో 31 లక్షల మందికి సొంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ కేశినేని నాని కొనియాడారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. 5 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే ఒక్కటి కూడా నిర్మించలేదని ఎంపీ నాని గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో టిట్కో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు, హక్కుపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దేవినేని అవినాష్, షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజారెడ్డి, బెల్లం దుర్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి పరుడు, అసమర్థుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి మీరంతా అండగా నిలవాలని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమమే చూస్తున్నారని, అభివృద్ధి చూడలేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసం 33,000 ఎకరాలు తీసుకుని 3,000 కోట్లు కూడా సచివాలయం కోసం చంద్రబాబు ఖర్చు చేయలేదని విమర్శించారు. గ్రామ సచివాలయాల రూపంలో చంద్రబాబు కంటే 3 అభివృద్ధి జగన్ చేసి చూపించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 13,000 మంది వద్ద టిట్కో ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పూర్తయిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. మళ్లీ మన ప్రభుత్వం రాగానే 6 నెలల కాలంలో అందరికీ ఇళ్లు పూర్తి చేసిస్తామని, అమరావతిలో కేటాయించిన స్థలాలను ఖచ్చితంగా పేదలకు అందిస్తామని తెలిపారు. అవినాష్ గారికి, అశోక్ గారికి, మన శశి గారికి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి గారు, దుర్గా గారు, అట్లా కార్పొరేటర్లు అందరికీ, అధికారులు, మీడియా మిత్రులు, అట్లాగే ఈరోజు టిట్కో ఇల్లు తీసుకుంటున్నటువంటి వ్యక్తులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇల్లు అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక కళ, సొంత ఇల్లు అనేది. అది పేదవాడు అవ్వచ్చు, లేకపోతే ధనికుడు అవ్వచ్చు, ఎవరి స్థాయిలో అవ్వచ్చు. పేదవాడు అయితే పేదవాడి స్థాయిలో, మంచి ధనకుడు అయితే వారి స్థాయిలో, అట్లాగే ధనికులకి వారి స్థాయిలో ఒక సొంత ఇల్లు మంచిగా ఉండాలనేది ఒక కళ. అటువంటి మీ అందరి కళని నెరవేరుస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞమై ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి పైగా 31 లక్షల కుటుంబాలు ఇవాళ సొంత ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు టిట్కో హౌస్లు కావచ్చు, జగనన్న కాలనీల్లో పూర్తయిన హౌసెస్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన పెద్దలు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, సోదరులు కేసీఆర్ నాని గారికి, అదేవిధంగా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారికి, మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారైన సోదరుడు అవినాష్ గారికి, వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారైన ఆసిఫ్ గారికి, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారికి, దుర్గ గారికి, కార్పొరేటర్స్కి, ఇతర పార్టీ నాయకులకి, అధికారులకి, ముఖ్యంగా ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టేజ్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇళ్ల స్థలాల్లో కూడా 1,80,000 పెట్టి ఇళ్ళు నిర్మాణం చేపట్టాలని చెప్పని దాదాపుగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ చొప్పున ఇప్పటికి దాదాపు 50% పైన ఇళ్ళు పూర్తవడం కానివ్వండి, నిర్మాణం
మధ్యలో ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అదేవిధంగా గతంలో టిడ్కో హౌస్లు 13,000 మందికి డబ్బులు వసూలు చేస్తే దానికి స్థల సేకరణ లేదు, ఎక్కడ నిర్మించాలో అని చెప్పనేది ఒక ఆలోచన లేకుండా 13,000 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక వారందరికీ కూడా ఇల్లు నిర్మించడానికి అక్కడ ఉన్న ఏదైతే స్థలం ఉందో 6,000 మంది మాత్రమే స్థలం అవైలబిలిటీ ఉంటే అంత. పశ్చిమ నియోజకవర్గ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచించాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ కోరారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో, బీజేపీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. తనకు సీటు ఇస్తే గెలిచి బహుమతిగా ఇస్తానని, లేకుంటే పవన్ కళ్యాణ్ ఫోటోతో పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకి ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోరుతూ పోతిన వెంకట మహేష్ చిట్టినగర్ సెంటర్ నందు శాంతియుతంగా మహాధరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తానని చెప్పారని అన్నారు. ప్రతి డివిజన్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించామని, తమ కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పొత్తు పేరుతో సీటు బీజేపీకి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. గెలిచే సీటు తీసుకువెళ్లి వాళ్ళకి ఎలా అప్పగిస్తారని నిలదీశారు. తనకు సీట్ ఇస్తే గెలిచి కానుకగా అధినేతకు అందిస్తానని, లేకుంటే ఇదే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎన్నికలలో నిలబడతా అని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీట్లు పోతిన మహేష్ నీకే కేటాయించాం, రెండో జాబితాలో నీ పేరు వస్తుందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా హైదరాబాద్లో వారి నివాసానికి నన్ను పిలిచి హామీ ఇచ్చారు. వెళ్ళి ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పారు. హైదరాబాద్ వారి నివాసంలో మహేష్ మొదటి జాబితాలో మరి అక్కడ మేము ఏదో పుస్తకంలో రాసి అదేదో ఒక 5 పేర్లు ప్రకటించాం. కానీ రెండో జాబితాలో ఖచ్చితంగా నీ పేరు వస్తుంది, నువ్వు ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పారు. దీనికి సాక్ష్యం లింగమనేని రమేష్ గారు కూడా. లింగమనేని రమేష్ గారు కూడా నన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తే లింగమనేని రమేష్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటిలో నన్ను కూర్చోబెట్టి మహేష్ నీ సీట్ రెండో జాబితాలో వస్తుంది, వెళ్ళి ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పిన తర్వాతనే పశ్చిమ నియోజకవర్గంలో పంజాబ్ సెంటర్, చిట్టినగర్, భవానీపురం ఇలాగ అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యాలయాలను తెరిచాం. తెరవడంతో పాటు మా కేడర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. వారితో పాటు నా కుటుంబ సభ్యులందరూ కూడా, నా భార్య కానీ, నా కూతురు కానీ, కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చూశారు. పొద్దున్నే ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. మరి మేము పాల్గొని ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నటువంటి తరుణంలో 4 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తున్నారనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. దీని మీద పార్టీ నాయకత్వం కూడా ఎందుకనో సరిగ్గా స్పందించాల. ఇది కరెక్ట్ కాదని కూడా మాట్లాడాల. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నన్ను హైదరాబాద్ పిలిపించి నీ పేరు రెండో జాబితాలో వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ సీటు గందరగోళంలో పడిందో సమాధానం చెప్పుకోవాలి. ఎవరి కోసం, ఎందుకోసం ఈ సీటు వదులుకోవాలి? ఎంపీ కేసుని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, నాని వెనుక 10 మంది కూడా రాలేదంటూ పరిస్థితి తెలుసుకోవాలని అన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం, చంద్రబాబు కోసం పనిచేస్తారని అన్నారు. కేసునేని నాని క్వాష్ కోసం, క్యారెక్టర్ కోసం అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఎంపీ కేసునేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నానిపై ధ్వజమెత్తారు. నాని వెనుక 10 మంది కూడా లేరని తెలిపారు. క్వాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకున్న వ్యక్తి కేసునేని నాని అంటూ విమర్శించారు. బెజవాడ ఎంపీ స్థానాన్ని 1,00,000 ఓట్లతో టీడీపీ గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. టికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన చరిత్ర కేసునేని నానిదంటూ ఆరోపించారు. ఇక కేసునేని నాని ఓటమి ఖాయం, నానికి భవిష్యత్తు శూన్యమంటూ జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా గెలిచినటువంటి ఓర పంది కేసినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. ఇవాళ ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు.
ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఊరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేసినేని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి, చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి అంటావు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే పట్టుమని 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్ళలేని రాష్ట్రంలో వెళ్ళలేనటువంటి వాడు ఎవడన్నా నాయకుడు ఉన్నాడంటే ఒక్క ఈ ఊరపంది కేసినేని నేనే. ఇవాళ మా వాళ్ళని కించపరచట్లా, వెనకతలు ఉన్న వాళ్ళని వీళ్ళని. నిజంగా వీళ్ళు పార్టీ కమిట్మెంట్, వీళ్ళని నేను అభినందిస్తున్నా. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల గాంధీ స్పష్టం చేశారు. 10 లక్షల మందితో తలపెట్టిన రేపటి చిలుకలూరుపేట సభని జయప్రదం చేయాలని ఆయన కోరారు. జనసేన శ్రేణులంతా చిలుకలూరుపేట సభకి భారీగా తరలి రావాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరవ్వదలుచుకున్న వారికి జనసేన పార్టీ బస్సుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల గాంధీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తుల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిన నియోజకవర్గాల్లో మైలవరం కూడా ఉందని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తమ పార్టీ నుంచి అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, మైలవరం 3 సీట్లను పవన్ కోరారని అన్నారు. టీడీపీ సీట్లలో చాలా వరకు ప్రకటించారని, ఇవి 3 జనసేన సీట్లు కాబట్టే టీడీపీ ప్రకటించలేదని తెలియజేశారు. పొత్తులో భాగంగా బీజేపీ విజయవాడ వెస్ట్ కోరటం జరిగిందని అన్నారు. జనసేనకి ఎన్టీఆర్ జిల్లాలో ప్రాధాన్యత ఉంటుందని, మైలవరం, విజయవాడ వెస్ట్, అవనిగడ్డ కూడా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. ఇప్పటివరకు మైలవరం అభ్యర్థిని ప్రకటించలేదని, మరో 2 రోజుల్లో ప్రకటించడానికి అవకాశం ఉందని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ తరఫు నుంచి కూడా మైలవరం నియోజకవర్గం నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులందరూ కూడా చిలుకలూరుపేట సభకు తరలించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఒక నియంత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఈ సభ ద్వారా ప్రజల్ని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు పడి అన్నమో రామచంద్రాన్ని ఎదురు చూసే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో అందరూ కూడా నలిగిపోతా ఉన్నారు ఆర్థికంగా. వారందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే దిశగా ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ పరంగా ఏదైతే ప్రజా పరిపాలన ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆహ్వానించుకోవడం జరుగుతూ ఉంది. బీసీ కులాన్ని పట్టించుకునే రాజకీయ పార్టీలు నేడు కరువయ్యాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 136 కులాలు ఉన్న బీసీలకు నేడు ఏ రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వటం లేదని అన్నారు. బీసీ అభ్యర్థులకు మాత్రమే తాము ఓట్లు వేస్తామని, లేకుంటే నోటాకే తమ ఓట్లు వేస్తామని హెచ్చరించారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తున్న రాజకీయ పార్టీలు మాటలకు మాత్రమే పరిమితమవుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమలవిల సెంటర్ నందు ఉన్న ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. 136 కులాలు ఉన్న బీసీలకు నేడు ఏ రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వటం లేదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు బీసీలకే సీట్ ఇవ్వాలని కోరారు. బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే ఓట్లు వేసి గెలిపించుకుంటామని, లేకుంటే నోటాకి తమ ఓటు వేసి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షుడిని. నా పేరు సీరం నాగమల్లేశ్వరరావు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి నేను చాలా బాధపడుతున్నా. 136 కులాలు ఉన్న బీసీ కులాలని విజయవాడ కృష్ణా జిల్లానికి ఒకప్పుడు బీసీలకి సీట్లు ఇచ్చేవాళ్ళు. ఈ రోజులప్పటికి జిల్లాలు విడిపోయిన తర్వాత ఎలా తయారైందంటే మాది పొజిషను
మా బీసీ కులాలని పట్టించుకునే రాజకీయ పార్టీ లేకుండా పోయింది. అయితే ఈరోజు జరుగుతున్న ఎన్టీఆర్ జిల్లాలో ఒక బీసీకి కూడా ఒక సీటు కూడా ఏ పార్టీ కూడా ప్రకటించాల. తిరువూరు కానీ, మైలవరం కానీ, జగ్గయ్యపేట కానీ, నందిగామ కానీ, తూర్పు కానీ, సెంట్రల్ కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నా కూడా బీసీలు 1,00,000 ఓట్లు ఉన్నాయి బీసీగా. బీసీ కులానికి కూడా ఈ రోజుకి కూడా పశ్చిమ నియోజకవర్గాలు ప్రకటించాల. మేము బీసీలు కలిపి బీసీల పార్టీ అన్న ఈ అగ్ర కులాలు కానీ అగ్ర పార్టీలు కానీ మా బీసీల గురించి ఎన్టీఆర్ జిల్లాలో ఒక బీసీ సీటు కూడా ప్రకటించకపోయింది. దీన్ని మా 136 కులాల బీసీలందరూ మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే విజయవాడ పార్లమెంట్ వచ్చేలాపటికి తూర్పు, సెంట్రల్, పశ్చిమలు విజయవాడ పార్లమెంటుకు కూడా మేము మెజార్టీ ఇస్తున్నామని మా బీసీ కులాలు కూడా మా బీసీ కులాలను పట్టించుకునే రాజకీయ పార్టీ కనపట్ల. మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఏదే ఒక నిర్ణయం ప్రతి నియోజకవర్గానికి మేము తిరుగుతున్నాము. అన్ని నియోజకవర్గాలు మేము తిరుగుతాము. ఏ నియోజకవర్గానికి ఈరోజు మేము ఊరుకోము. ఈ 24 అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గద్దె రామ్మోహన్ నిత్యం ప్రజలతోనే ఉన్నారని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. గద్దె ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత నిధులతో నిర్వహిస్తున్నారని, వారి బాటను అనుసరిస్తూ కేశినేని ఫౌండేషన్ ద్వారా గత 2 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5వ డివిజన్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కళ్లజోడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. రాబోయేది పేదల పక్షాన నిలబడే తెలుగుదేశం ప్రభుత్వమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ మరి ఒకసారి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాలు మరి గతంలో కూడా మనం ఒకసారి 2 సంవత్సరం క్రితం ఒకసారి ఆ చైతన్యం మనలో వస్తే చాలా అంత 221 జనసేన డివిజన్ అధ్యక్షుడు దయచేసి అందరూ కూర్చోండి అమ్మా. సార్ ఇక్కడ ఈ 5వ డివిజన్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా కళ్ళజోళ్ల పంపిణీ కూడా జరగడం ఈ డివిజన్లో నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ డివిజన్ అనే పార్టీకి మేమందరం ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం ఇది. ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాం దేవానంద్ గారికి, మీరు అన్న క్యాంటీన్లు ఇక్కడ తీసుకెళ్ళండి, లేకపోతే డివిజన్లో మెడికల్ క్యాంపులు పెట్టండి, లేకపోతే డివిజన్లో బళ్ళు ఇప్పించండి. ఇటువంటి ప్రోగ్రాంలన్నీ ఈ డివిజన్లో కంప్లీట్గా గత 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. మీరు ఒక్కటి ఆలోచించుకోండి, మేమేమో వాళ్ళ అధికారంలో లేము. అధికారంలో ఉన్నా లేకపోయినా గద్దె రామ్మోహన్ రావు ఇటువంటి కార్యక్రమాలు గత 30 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. నేను కూడా గత 2 సంవత్సరాల నుంచి అధికారంలో మేము ఎవ్వరూ లేకపోయినా పేద ప్రజల కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి ఇబ్బందులు రాకూడదని చెప్పి మేము చేస్తూ ఉన్నాం. ఈ డివిజన్ అందులో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసాం. మీరందరూ ఒకటి ఆలోచించుకోండి, మేము ఇవాళ రాలా, రేపు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని రాలా. ఇవాళ చాలా కల్లిబోర్లు కబుర్లు చెబుతున్నారు. ఒక్కళ్ళు కూడా మీకు సహాయం చేసిన వ్యక్తులు ఎవరూ లేరు. ఎవరైతే మీకు అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సహాయం చేసే గద్దె రామ్మోహన్ రావు లాంటి వ్యక్తులని గెలిపించుకోండి. ముఖ్యంగా ఒక్కటి చెప్తున్నాం, పేద ప్రజల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరందరూ మాలాగా అన్ని వర్గాల వారు ఒక్క ఛాన్స్ అని మోసపోయారు. మేము రేపు అధికారంలోకి రాబోతున్నాం. గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని అల్లర్లను సృష్టించి అటువంటి అల్లర్లని దేవినేని అవినాష్ పై రుద్దాలని ప్రణాళికతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ఆరోపించారు. టీడీపీ అక్రమాలను, ఆకృత్యాలను ఖండిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ పై విజయవాడ పోలీస్ కమిషనర్ కు వైసీపీ నాయకులు ఫిర్యాదు పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై పర్యటిస్తూ ఉంటే ఆయనపై తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన తనయుడు అక్రమ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వ్యాఖ్యలను వైసీపీ లీగల్ సెల్ ఖండిస్తుందని చెప్పారు. అంతేకాకుండా నేడు కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలను వారు చూపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని అల్లర్లను సృష్టించి అటువంటి అల్లర్లను దేవినేని అవినాష్ పై రుద్దాలనే ప్రణాళికలో ఉన్నారని ఆరోపించారు. టీడీపీ అక్రమాలను, ఆకృత్యాలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ తెలియజేశామని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు చేసేటువంటి దుష్కృత్యాలు దుర్మార్గాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్షన్లు దగ్గరకు పడుతున్నాయి. ఈ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసే దుర్మార్గాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయట పెట్టేటువంటి ప్లాన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు అమలుపరచబోతున్నారని మా దగ్గర సమాచారం ఉంది. ఈ సమాచారంలో భాగంగానే దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మనిషి. ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల్లో సానుభూతిని, ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని పెంచుకునేటువంటి తరుణంలో ఆయన అణగదొక్కాలని చెప్పి ఆయన ఏదో రకంగా ఓడించాలనేటువంటి ఆలోచనతో టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాలు మా నోటీసులోకి వచ్చినాయి. దీనికి సంబంధించి సిపి గారికి ఇవాళ ఓ వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఒక్క టీడీపీ వాళ్ళు జనసేన ఒక్క విజయవాడ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మీరు చేసే మోసాలు, దగ, అరాచకాలు, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతీయ పరంగా వ్యక్తుల మధ్య తారతమ్యాలని, అగాధాలని సృష్టించు మీరు ఏమేమైతే దుర్మార్గాలు చేయబోతున్నారో ఇవన్నీ కూడా మా నోటీసుల్లో ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా పారనిచ్చే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో సుశిక్షితులైనటువంటి సైనికులు ఇక్కడ అందరూ ఉన్నారు. ఈ వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా మీ దుర్మార్గాలను కానీ మీ ఆలోచనలు కమిషనర్ గారికి వైఎస్ఆర్ లీగల్ సెల్ విజయవాడ తరఫున, ఎన్టీఆర్ డిస్టిక్ తరఫున మేము అందరం కూడా కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ ఏదైతే ఉందో తూర్పులో అల్లర్లకు టీడీపీ కుట్ర, ఈరోజు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నటువంటి గద్దె రామ్మోహన్ గారు వారి తనయుడు ఈరోజు నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దిగా దేవినేని అవినాష్ గారు అల్లర్లు సృష్టిస్తారు అనేటువంటి మాటలు మాట్లాడటం, గత 4.5 సంవత్సరాలుగా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉంటూ తూర్పు నియోజకవర్గానికి 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటూ ఎప్పటి నుంచో కూడా కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో ప్రజలకి ఎన్నో ఇబ్బందులు పడుతూ కొంచెం వదలొచ్చినా సరే వాళ్ళు ఆ ప్రాంతాలు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉండే 369 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేసి 50,000 కుటుంబాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు దేవినేని అవినాష్ గారు ఆ రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసి ఈరోజు కరకట్ట ప్రాంతంలో ప్రజలు కానీ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కానీ ఈరోజు తూర్పు నియోజకవర్గం ప్రజల్లో దేవినేని అవినాష్ గారి మీద పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి ఏదో రకమైన అలర్లు వాళ్ళే ఒక అలర్లు సృష్టించి అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే అవినాష్ గారే చేస్తున్నారు అని వైఎస్ఆర్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని సిపి గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఇటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేలాగా చూడమని, ఇట్లాంటి అరాచక శక్తులు కానివ్వండి, సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, ఎన్ని కుట్రలు పడినా సరే వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలని మేమందరం కూడా లీగల్ సెల్ తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇస్తూ ఈరోజు మేము కమిషనర్ గారు కలిసి మా యొక్క లీగల్ సెల్ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి తూర్పులో గద్దె రామ్మోహన్ రావు గారు చేస్తున్నటువంటి అరాచకాల గురించి, వాళ్ళు ఎక్కడైతే అపార్ట్మెంట్లో మీటింగ్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూర్పు సమన్వయకర్త అవినాష్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఒక విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొన్ని దినపత్రికల్లో ఒక ప్రణాళికతో గద్దె రామ్మోహన్ రావు తూర్పు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించాలని చెప్పి చేస్తున్నటువంటి విషయాన్ని ఏదైతే ప్రచురణ అయిందో అదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఈరోజు విజయవాడ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఒక ఫ్రంట్ లైన్ వారియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అందరూ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ముందుంటుంది. కాబట్టి టీడీపీ దురాచకాలు కానీ జనసేన దురాచకాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చూస్తూ ఊరుకోదు. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎటువంటి తప్పు పనులు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ
ఊరుకోదు. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జికి శిలాఫలకం వేసి 15 సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణం పూర్తి కాలేదని సిపిఎం నేత బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఫ్లైఓవర్ ను కట్టలేని వారు నగరాన్ని ఏం బాగు చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ వైసీపీ పార్టీలు మరల ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అబద్దపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. గుణదల ఫ్లైఓవర్ సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ప్రజల సమస్యలకి పరిష్కారం కావాలంటే సిపిఎం ను గెలిపించుకోవాలని కోరారు. గుణదలలో ఫ్లైఓవర్ బ్రిడ్జికి శిలాఫలకం వేసి 15 సంవత్సరాలైంది. 3 ప్రభుత్వాలు మారినాయి, 5 ముఖ్యమంత్రులు మారారు. ఎమ్మెల్యే బోండమామేశ్వరరావు గారు 5 ఏళ్ళు, మల్లాది విష్ణు గారు 10 ఏళ్ళు చేశారు. ఇప్పటికి దిక్కు మొక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అధికారం ఇవ్వాలంట. అంటే 20 ఏళ్ళకి పూర్తి చేస్తారా? సిగ్గుపడాలి ఆ శిలాఫలకం చూసి ఆ నాయకులు. దానికి తోడు మొండి గోడలు చూసి సంజాయిషీ చెప్పాలి వాళ్ళు. విజయవాడ నగరాన్ని, సెంట్రల్ నియోజకవర్గాన్ని ఉద్ధరించామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా మీరు. ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికి 15 ఏళ్ళు. ఇంకా ఎప్పుడు విజయవాడ బాగు చేస్తారు? ఎన్నేళ్ళు పడుతుంది? మళ్ళీ ఇవాళ వైసీపీ నాయకులు వచ్చి 2024 జూన్ నెల ఎలక్షన్ అయిన తర్వాత పని ప్రారంభిస్తారంట. అంటే ఇంకొక 5 ఏళ్ళు. ఎన్నిసార్లు? ఇప్పటికి ఎన్నిసార్లు మోసం చేశారు? మళ్ళీ ఇంకోసారి మోసపోవాలా జనం? అంటే జనం అమాయకులు అనుకుంటున్నారు. గుణదల ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు, కాలువ గట్ల మీద పట్టాలు లేవు, కాలి నడక వంతెన మూసేశారు. రైవేస్ కాలువ, ఏలూరు కాలువ మీద బ్రిడ్జి పడిపోవటానికి సిద్ధంగా ఉంది. బుడమేరు మీద చిన్న బ్రిడ్జి అంతకుముందు కూలిపోతే రిపేర్లు చేశారు. అంటే ఈ ఏరియాలో జనం అష్టదిగ్బంధనం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఏం పాపం చేశారని గుణదల ప్రాంతానికి మరి వాళ్ళ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితా వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇడుపులపాయలో జాబితాను ధర్మాన ప్రసాదరావు ప్రకటించగా పలు నియోజకవర్గాల్లోని అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వత్రా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. అత్యంత కీలకమైన సీట్లలో విజయవాడ తూర్పు దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసు, విజయవాడ పశ్చిమ షేక్ ఆసిఫ్, మైలవరం స్వర్ణాల తిరుపతిరావు, తిరువూరు నల్లగట్ల స్వామిదాసు, నందిగామ మొండితోక జగన్మోహన్ రావు, జగ్గేపేట సామినేని ఉదయభాను, గుడివాడ కొడాలి నాని, గన్నవరం వల్లభనేని వంశీ పేర్లను ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర సీఎం గారికి, జగన్ అన్నకి నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము. అలాగే మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసిన దేవినేని అవినాష్ గారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి పనులు చేశారు. మహిళలకు కూడా ఎంతో బండ్లు కానీ ఏదన్నా అడిగిన సహాయం కాదనకుండా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ మేమందరం కూడా అఖండ విజయాన్ని చేకూరుస్తూ ఇక్కడ మహిళలందరూ కూడా మళ్ళీ విజయోత్సవాలు మేము ఘనంగా జరుపుకుంటామని అవినాష్ బాబుని కూడా చాలా సంతోషంగా ఉంది అసలు అవినాష్ బాబుకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు. అదేవిధంగా మేమందరం కూడా జాయిన్ అయ్యి అందరు కూడా తెలుపుకుంటూ గడపడ వెళ్ళినప్పుడు కూడా అందరూ అవినాష్ బాబే అంటున్నారు, జగన్ బాబే అంటున్నారు. తప్పకుండా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా తప్పకుండా మా ఓట్లన్నీ కూడా జగన్ గారికే వేస్తాము, అవినాష్ బాబుకే వేస్తామని ఒక ఆవిడైతే అవినాష్ బాబు గెలవాలని కూడా ప్రార్థన చేస్తూ వినాయకుడికి దండం పెట్టుకుంటున్నాను అంటున్నది. తప్పకుండా అవినాష్ బాబు ఎమ్మెల్యేగా గెలుస్తారు, విజయాన్ని సాధిస్తారని మేము కోరుకుంటూ మా వంతు సహాయాలన్నీ కూడా అందిస్తామని చెప్తున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారికి ఇవాళ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దాదాపుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాదాపుగా ఆయన ఇన్ఛార్జిగా ఉండే 650 కోట్లు ఈ తూర్పు నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు నడిపించారు. రేపు మనందరం ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది. అవినాష్ గారు ఎమ్మెల్యే గెలిచినట్టే 2024లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని కూడా తూర్పు నియోజకవర్గం మేమందరం కూడా చెప్తున్నాం. ఏదైతే మా కార్పొరేట్లకు వచ్చిన మెజార్టీకి డబుల్ మెజార్టీ అవినాష్ గారు తెప్పించి ఈ డివిజన్లో ఆయన గెలిపిస్తామని కూడా మేమందరం కూడా తెలియపరుస్తున్నాం. రాబోయే రోజుల్లో
175కి 175 జగనన్న వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలుస్తాడు. మళ్ళీ ముఖ్యమంత్రి గెలుస్తాడు. ఆయన ముఖ్యమంత్రి గెలిచి ఇక్కడ కూడా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ సీటు ఆయనకు కానుక కూడా వేస్తామని చెప్తున్నాం. జై దేవినేని అవినాష్, జై దేవినేని అవినాష్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఏదైతే ఇడుపులపాయలో చెప్పారో 175కి 175 జగనన్న గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఏదైతే ఆయన గతంలో మాట ఇచ్చాడో మాట మీద నిలబడ్డాడు కాబట్టి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇదే డివిజన్లో దాదాపు 1850 మందికి జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలన్నీ అవన్నీ కూడా గృహప్రవేశాలు చేయాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ అవినాష్ గారు ఎమ్మెల్యే గెలవాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మేము సందుల్లోకి వెళ్తే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా కంపల్సరీగా మళ్ళీ జగనన్నకు ఓటేసి ఇక్కడ తూర్పు నియోజకవర్గం అవినాష్ని గెలిపేయాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సిపిఐ చేత సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేసి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. నగరంలోని దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లెనిన్ బాబు మాట్లాడారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారిన వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వారిని వెంటనే ఎన్నికల విధుల నుంచి బహిష్కరించే విధంగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 169 పోస్టులకి సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రిలిమ్స్లో ఎగ్జామ్స్ రాశారు. దాని తర్వాత మెయిన్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి మెయిన్స్లో చాలామంది రాయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పిదాల వల్ల ఈరోజు ఆ నోటిఫికేషన్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మేము ఆ రోజే చెప్పాము, ఈ నోటిఫికేషన్లో అనేక అక్రమాలు జరిగాయి, వీటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని ఏఐఎఫ్గా డిమాండ్ చేశాం. అయితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ నోటిఫికేషన్ యథావిధిగా అనేక తప్పులు తడకగా తయారు చేసి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆ నోటిఫికేషన్లో చాలామంది ఒక్కొక్క జాబ్కి జాయింట్ కలెక్టర్ కానీ డిఎస్పీ పోస్టులు ఇతర పోస్టులకు కానీ సంబంధించి లక్షలాది రూపాయలు చెల్లించడం జరిగిందని ఈరోజు బయటకు వస్తా ఉన్న నేపథ్యం. అందుకోసమే 2018 నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ మెయిన్స్ పెట్టాలని చెప్పారు. కాబట్టి మా ఎగ్జామ్ అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించి నిందితులపైన చర్యలు తీసుకొని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఇక్కడ జోక్యం చేసుకొని హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఎందుకు అలాంటి లోపాలు. కొండపల్లి కిల్లాలో ఎంతో ప్రసిద్ధి కాంచిన హజ్రత్ గాలిబు షాహిద్ దర్గాపై వస్తున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ అహ్మద్ అసారీ డిమాండ్ చేశారు. పవిత్రమైన దర్గా పరిధిలో ఉన్న భూముల నుంచి వస్తున్న ఆదాయం గత 22 సంవత్సరాల నుంచి లెక్కలు సరిగ్గా చూపించకపోవడంతో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనార్టీ నాయకులు మాట్లాడారు. దర్గాపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ అహ్మద్ అన్సారీ, సన్ ఆఫ్ సయ్యద్ రసూల్, కొండపల్లి నివాసిని. నేను హజరత్ గాలిబ్ షహీద్ దర్గా ముజావరలు వంశంలో జన్మించినాను. మేము నివసించేది కూడా హజరత్ గారి స్థలంలో నివసించుకుంటూ వస్తున్నాము. మా దర్గాకి టెంపరీ బాడీ 23 సంవత్సరాల కిందట వేయుట జరిగింది. అప్పటి నుంచి ఆ బాడీ అయిపోయిన తర్వాత పాత బాడీలో నేను వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం జరిగినది. ఆ తర్వాత సయ్యద్ అల్తాఫ్ అను వారికి ప్రెసిడెంట్గా ఆయన ఎంతో మంచి పనులు చేస్తారు, అసోసియేషన్ రిజిస్టర్ చేస్తారు, వక్ఫ్ బోర్డు అప్రూవల్ చేస్తారు, యంగ్ చదువుకున్న వ్యక్తి అన్న ఉద్దేశంతో మేమందరం నమ్మి అతనికి ప్రెసిడెంట్గా ఎన్నుకోవటము జరిగినది. అతని పీరియడ్లో ఉన్న డబ్బులన్నీ వాడేసి 22 సంవత్సరాల నుండి దాని లెక్కలు చెప్పకుండా వేరే కమిటీ వేయకుండా
ఆ తర్వాత కొండపల్లి బి కాలనీ దగ్గర ముస్తఫా నగర్ అనే వేరే వాళ్ళు కొని 14 ఎకరాలు దానికి మా ముజావాలా స్థలమే ఇవ్వడం జరిగినది. తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ను తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమని 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం చేస్తారని తంగిరాల రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు ఖరారు చేయడంతో డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు, దేవినేని అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుప్పాల మాట్లాడుతూ గత 3.5 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ చేసిన అభివృద్ధి నిరుపమానమైనదని కొనియాడారు. ఆయనను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు నియోజకవర్గం సీటును దేవినేని అవినాష్ కు కేటాయించడం ఆనందంగా ఉందని తెలిపారు. తూర్పులో అవినాష్ ని భారీ మెజారిటీతో గెలిపించి జగన్ కి బహుమానంగా ఇస్తామని డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి ఉద్ఘాటించారు. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం మా అవినాష్ గారి సీట్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 3.5 సంవత్సరాల నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉండి చేసినటువంటి సమృద్ధి పథకాలు కానీ అన్నీ చూసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఆయన ఎలా గిఫ్ట్ ఇచ్చారో మాకు అవినాష్ గారిని మేము గెలిపించుకుని మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో మనము ఎమ్మెల్యేగా, సీఎంగా మేము మళ్ళీ చూస్తామని చెప్పి బల్ల గుద్ది అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈరోజు దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం శుభసూచకం. ఎందుకంటే కృష్ణలంక చరిత్రలో 60 సంవత్సరాల కళని ఇదే రోజు బ్రహ్మరంభాపురం ఇళ్లపట్టాల జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటేనే దాదాపు 650 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రానున్న కాలంలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద మోడల్ డివిజన్గా, మోడల్ కాన్స్టిట్యున్సీగా నియోజకవర్గం తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ గారు తనయుడు దేవినేని అవినాష్ గారికి తూర్పు నియోజకవర్గ టికెట్ అనౌన్స్మెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతకంటే కూడా మరి ఏంటంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి దాదాపు ఎస్సీ మైనార్టీలకి 50% వరకు టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించాడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఒక మైనార్టీ సోదరులకు కూడా విజయవాడ నగరంలో టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జనసేన పార్టీ ఒక బీసీ నాయకుడు పోతిన మహేష్ని రాజకీయంగా పట్టణ పెట్టుకున్నారని కూడా ఒక బీసీ నాయకుడు ఈ విధంగా తెలియజేస్తూ 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి మీద, మా అందరి కార్యకర్తల మీద ఏ విధమైతే నమ్మకం పెట్టి ఆ నమ్మకాన్ని తప్పకుండా ఆయన గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం. ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా దేవినేని అవినాష్ బాబు గారికి టికెట్ ఇచ్చి ఒక మంచి పని చేశారు. దేవినేని అవినాష్ గారికి టికెట్ ఇవ్వడం అంటే మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. దేవినేని అవినాష్ గారిని మేమందరం కూడా కష్టపడి పనిచేసి సైనికుల్లాగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగార. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ. పార్టీ అధినేత జగన్ సమక్షంలో జాబితాను విడుదల చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 50% స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించామని వెల్లడి. రాష్ట్రంలో 31 లక్షల మందికి సొంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంపీ కేశినేని నాని ప్రశంస.
2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా ప్రజలకు ఇవ్వలేదని విమర్శ. 5 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే ఒకటి కూడా నిర్మించలేదని వ్యాఖ్య. పశ్చిమ నియోజకవర్గ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచించాలన్న పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో, బీజేపీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్న. తనకు సీటిస్తే గెలిచి బహుమతిగా ఇస్తానని, లేకుంటే పవన్ కళ్యాణ్ ఫోటోతో పోటీకి దిగుతానని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.